చూసారా ఈ రొయ్యలు ఎంత చిన్నగా ఉన్నాయో? వీటిని శుభ్రంగా తల తోక వీలైనంత వరకు తీసేసి శుభ్రం చేసుకుందాం. తర్వాత వీటిని బీరకాయ వేసుకొని వండుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఆ చిన్న రొయ్యలతో నేను బీరకాయ వేసి కలగలుపు కూర చేస్తానండి. చిన్న రొయ్యలతో బీరకాయ కూరకి మనకి ఓ 2 బీరకాయలు, ఇగో మీడియం సైజు ఉల్లిపాయ, ఒక ఈ సైజు టమాటా, ఒక 5 పచ్చిమిరపకాయలు, చిన్న రొయ్యలు ఇందాక మనం శుభ్రం చేసి పెట్టుకున్నవి ఇవి ఉంటే చాలండి. అల్లం వెల్లుల్లి ముద్ద పెట్టుకుంటే శుభ్రంగా రుచిగా మనం ఈ చిన్న రొయ్యలతో బీరకాయ కలగలుపు కూర చేసుకోవచ్చు. ఈ ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు చిటికెడు పసుపు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని పోపు చిటపట్లాడుతుంది కదండి. ఇప్పుడు పచ్చిమిరపకాయ చీలికలు, చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 రెమ్మల కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు కొంచెం కలుపుకుని కాసేపు ఉల్లిపాయని మగ్గనిద్దాం. కూరకు తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేస్తానండి, ఎందుకంటే సాల్ట్ వేస్తే ఉల్లిపాయ త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయండి. ఇప్పుడు మనం టమాటాల ముక్కలు వేసుకుందాం. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఒకసారి అంతా శుభ్రంగా కలిసేటట్టు కలుపుకొని బీరకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయేదాకా మూత పెట్టుకొని మగ్గనిద్దాం. బీరకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఈ టైంలో మనం ఈ చిట్టి రొయ్యలు, దీన్నే కొన్ని ఏరియాల్లో కూసి రొయ్యలు అని కూడా అంటారు, మేమైతే కూసి రొయ్యలు అంటాం, హిందీలో అయితే చింగిడి అంటారు. ఇవి వేసుకుని శుభ్రంగా కలుపుకోవాలి. చక్కగా కలుపుకొని ఇప్పుడు కారం వేసుకుంటాను. సాల్ట్ ఇందాక వేసాను కదా, ఉల్లిపాయ ఉడుకుతుందని. ఇప్పుడు కారం వేసేసి ఇక చక్కగా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఇంకా అయిపోతే దించేయడమే. ఆయిల్ తేలి చక్కగా ఫ్రై అవుతుంది. బట్ ఇంకా రొయ్యలు ఇంకా కాస్త ఉడకాలి కాబట్టి మాడిపోకుండా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకుందాం కాసేపు. అయిపోయిందండి, చూసారుగా చక్కగా ఆయిల్ తేలిపోయింది. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు బీరకాయ కూసి రొయ్యలు లేదా చిన్న రొయ్యలు కూర. వేడివేడి అన్నంలో కానీ చపాతీలోకి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో మరింత మందికి చేరుతుంది. అలాగే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.